సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ మూవీ వస్తుందని మీ అందరికీ తెలుసు భయ్య. స్పిరిట్ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక వారం రోజులు అవుతుంది. అయితే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్కి ఒక కండిషన్ అనేది మన సందీప్ రెడ్డి వంగ పెట్టాడు. అదేమిటంటే ఒక 6 నెలలు ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే వరకు, స్పిరిట్ లుక్ రిలీజ్ అయ్యే వరకు ఏ పార్టీ ఈవెంట్కి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు, ఎక్కడికి గ్యాదర్ అవ్వద్దు అనే విధంగా కండిషన్ అయితే మన సందీప్ రెడ్డి వంగ పెట్టాడు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు ఆ కండిషన్ బ్రేక్ చేసి స్పిరిట్ యొక్క షూటింగ్ని కూడా ఆపేసి జపాన్ వెళ్ళాడు భయ్య. మెయిన్ మ్యాటర్ ఏంటంటే భయ్య, బాహుబలి ది ఎపిక్ మొన్న రిలీజ్ అయింది కదా, అక్టోబర్ 31న జపాన్లో త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. దానికి ప్రమోషన్ చేయడానికి రెబల్ స్టార్ ప్రభాస్ అయితే జపాన్ వెళ్ళాడు భయ్య. జపాన్ వెళ్ళకపోదుడు, కానీ జపాన్ ప్రేక్షకులకు మాటిచ్చాడు, ఆడియన్స్కి మాటిచ్చాడు. ఏమనంటే కల్కి మూవీ జపాన్లో రిలీజ్ అయినప్పుడు భయ్య ప్రమోషన్ చేయడానికి రెబల్ స్టార్ ప్రభాస్ అక్కడికి వెళ్ళలేదు. కాలుకి దెబ్బ తగలటం వల్ల ఒక వీడియో చేశాడు. ఇప్పుడు నా కాలుకి దెబ్బ తగలటం వల్ల నేను జపాన్కి రాకపోయినా ఏదో ఒక రోజు మీ దగ్గరికి అయితే వస్తాను, మిమ్మల్ని పలకరిస్తాను అనే విధంగా రెబల్ స్టార్ ప్రభాస్ అయితే జపాన్ ఆడియన్స్కి మాట ఇచ్చాడు. అయితే సంవత్సరం తిరగకుండానే ఆ మాట నిలబెట్టుకుంటూ జపాన్ అయితే వెళ్ళిపోయాడు భయ్య. స్పిరిట్ యొక్క షూటింగ్ని కూడా ఆపేసి జపాన్ వెళ్ళిపోయి బాహుబలి ఎపిక్ యొక్క ప్రమోషన్ అయితే చేస్తున్నాడు. ఆ విధంగా ఈరోజు అయితే రెబల్ స్టార్ ప్రభాస్ అయితే జపాన్లో మెరిసాడు అనమాట. ఇక ఆ ప్రమోషన్స్లో రెబల్ స్టార్ ప్రభాస్ని చూస్తుంటే భయ్య చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా మొన్నటి వరకు చాలా బొద్దుగా ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే స్పిరిట్ మూవీ కోసం చాలా సన్నబడ్డాడు. జావెల్ లైన్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా, రాగా నీట్గా ఉండేలాగా, పవర్ఫుల్ కాప్ రోల్లో కనిపించేలాగా పర్ఫెక్ట్ లుక్గా తయారయ్యాడు భయ్య. ఇంకాస్త వర్కౌట్ చేస్తే మరింత అద్భుతంగా తయారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మిర్చి బాహుబలికి ముందు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా అయితే కనిపిస్తున్నాడు. అయితే కొంచెం మేకప్ అవసరం, అదేవిధంగా కొంచెం ఫిట్నెస్ కూడా అవసరం. అవి కూడా కొన్ని రోజుల్లో వచ్చేస్తాయి. మరి ఎక్కువగా వర్క్ చేయటం వల్ల కొంచెం వీక్గా కనిపిస్తున్నాడు. ఇక కొద్ది రోజులు ఈ ఒక్క స్పిరిట్ మీదే మాత్రమే వర్క్ చేస్తే, ఎక్కువ సినిమాల మీద వర్క్ చేయడం ఆపేస్తే చాలా పర్ఫెక్ట్గా స్పిరిట్లో అయితే కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. మరి స్పిరిట్ ఫస్ట్ లుక్ కోసం అయితే నేనైతే వెయిటింగ్. మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి.